నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తి భ్రమంలో మునిగి తేలుతున్నారా, లేక ఆయనకు రిపోర్టులు సరిగా అందించడం లేదా? గ్రౌండ్ లో ఉన్న పరిస్థితిని ఆయనకు ఉన్నది ఉన్నట్లుగా చేరవేయడంలో వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారా, లేక ఆయనను మోసం చేస్తున్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు వైసీపీ క్యాడర్ ను వేధిస్తున్నాయి. అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్లలో పదజాలం మారటం లేదు. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోలోని 100% అమలు చేశానని, ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్ మాత్రం హామీలను అమలు చేయటం లేదని ఎద్దేవా చేస్తున్నారు. కొత్త ఏడాది కొత్తగా లండన్ వెళ్లి వచ్చిన తర్వాత అయినా జగన్ తన రూటు మార్చుకుంటారని, కూటమి సర్కార్ పై సద్విమర్శలు చేస్తారని ఆశించారు అంతా. కానీ జగన్ అదే డప్పు కొట్టుకుంటున్నారు. కూటమి సర్కార్ సూపర్ 6 ను పట్టించుకోవటం లేదని, ఆయన బిర్యానీ పెడితే కూటమి ప్రభుత్వం కనీసం పలావు కూడా వడ్డించడం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాదు, తన లిక్కర్ పాలసీ అద్భుతమని, ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే దగ్గరుండి మరీ పంపిణీ చేసిందని, దీనిలో ఎలాంటి అవకతవకలు లేవని అన్నారు వైసీపీ అధినేత. ఈ వితండవాదమే జగన్ కు మైనస్ గా మారుతోంది. నాణ్యత లేని లిక్కర్ తో వేల మంది ప్రాణాలు తీసేశారని నేటి ప్రభుత్వం ఆధారాలతో సహా వివరిస్తుంటే, జగన్ మాత్రం తాను శుద్ధపూస సుప్పిని సంప్రదాయని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ అంశంపై వైసీపీ శ్రేణులు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఈ తీరునే వైసీపీ సొంత క్యాడర్ తప్పుపడుతోంది. నిజంగా ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారు ఆశిస్తున్నది ఏంటి? జగన్ ఇప్పటికీ ఆత్మావలోకనం చేసుకోలేదని అర్థమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదు. రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణం నుంచి కూడా పురోగతి లేకుండా 5 ఏళ్లు ఎలా నానబెట్టాడో ప్రజలంతా చూశారు. ఇక 3 రాజధానులతో జగన్ అమరావతిని ఎలా చంపాడో చూశారు. రోడ్లన్నీ గుంతలమయం చేశాడు. ఉద్యోగాలు రాకుండా, కంపెనీలు అడుగు పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ఇవే జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాయి. తాను కేసు నుండి బయటపడడానికి, అధికారాన్ని సంపాదనకు కేర్ ఆఫ్ గా మార్చుకొని ఏపీని నాశనం చేశారు. ఇవే జగన్ ను అధికారానికి దూరం చేశాయి. ఇలాంటి అంశాలేవి జగన్ కు చేరలేదా? ఆయనకు తెలియదా? తెలిసిన మేనిఫెస్టోనే హైలైట్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు మాత్రం తాము జగన్ కు చెప్పినా వినడం లేదని, నవరత్నాల జపం తప్ప మరేమీ చేయడం లేదని వాపోతున్నారు. మరికొందరు మాత్రం జగన్ కు ఇంకా బుద్ధి రాలేదని, ఆయన ఇంకా మేనిఫెస్టో మోజులోనే ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద ఆయన భ్రమంలో ఉన్నారని అంటున్నారు ఇంకొందరు వైసీపీ నేతలు. మరి ఆయనను నిద్ర నుండి ఎవరు మేల్కొల్పుతారు? టోటల్ గా జగన్ 2.0 ఏమో కానీ భ్రమ 2.0 నుండి బయటకు రావాలని వైసీపీ నేతలే కోరుకుంటున్నారు. మరి భజనలకు అలవాటు పడిన ఈ వైసీపీ దేవుడు భ్రమల నుండి బయటకు వస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.